ఈ రెండు క్రెడిట్ కార్డ్ చూస్తున్నారు కదా, ఒకటి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, ఇంకోటి రూపే ఎడ్జ్ క్రెడిట్ కార్డ్. రెండు కూడా ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా నా సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని 1 lakh ప్లస్ లిమిట్తో ఫ్రీగా వచ్చాయి. ఇలా మీరు కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. చాలా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని ఇస్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందు మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. సో మనకి చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండొచ్చు, మీ సిబిల్ స్కోర్ చాలా వరకు తక్కువే ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే క్రెడిలియో క్రెడిట్ కార్డ్. ఇది సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అవసరమా అంటే మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఇది. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం అనేది అర్థమవుతుంది, ప్లస్ రివార్డ్స్ కూడా ఎర్న్ చేయొచ్చు, మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా స్టార్టింగ్లో నేను కూడా ఈ యొక్క సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే నా సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలి అండ్ దీంట్లో ఏమి ఆఫర్స్ ఉన్నాయో, మీకు బెనిఫిట్స్ ఏముంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వచ్చి చూడండి. సో ఈ క్రెడిలియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. దానిలో క్లిక్ చేసి వెబ్సైట్లో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడే మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ముందుగా. సో కింద స్క్రోల్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లాంచ్ పీరియడ్ బెనిఫిట్స్ అని ఉంటాయి. దీంట్లో మన క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీకు బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్యాక్ ఏ, ప్యాక్ బి అని రెండు ఉన్నాయి. రెండు కూడా మనకు ఆల్మోస్ట్ 4,000 ప్లస్ రివార్డ్స్ అయితే ఉంటాయి. ప్యాక్ ఏ చూడండి, నాకు అంత అది వర్త్ అనిపించలేదు, కానీ ప్యాక్ బి బాగుంది. రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ కూడా రివార్డ్స్ ఉన్నాయి. మనకి జొమాటోకి ఉంది, ఎంటర్టైన్మెంట్ బుక్ మై షో ఉంది, ఈజీమై ట్రిప్, ఏజియో, మింత్రా అండ్ వాచో అనేది మనకి ఓటీటీ ప్లాట్ఫామ్, అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బెనిఫిట్స్. ఇవి ఎప్పుడు వస్తాయంటే కింద మెన్షన్ చేశారు. సో మీరు కార్డ్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 monthలోగా మీరు 1,000 ఆర్ అంతకంటే అబోవ్ ఏదైనా పేమెంట్ చేసినట్టయితే ఆ కార్డు యూజ్ చేసుకుని అప్పుడు ఈ రివార్డ్స్ అనేవి అన్లాక్ అవుతాయి. అవి మీకు డైరెక్ట్గా వాట్సాప్లోనే మీకు మెసేజ్ చేస్తారు రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటే కార్డ్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ముందుగా 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చేసే పేమెంట్స్కి ఆ కార్డ్ యూజ్ చేసుకొని, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అండ్ మీకు ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి తీసుకుంటున్నారు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు 7% పర్ ఇయర్కి. అండ్ అంతేకాకుండా 0 జాయినింగ్ ఫీజు. దీనిలో జాయినింగ్ ఫీజు ఏమీ లేదు. మనకి రెన్యువల్ ఫీజు అనేది సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది, 249 రూపీస్ ఎంతో పర్ ఇయర్కి. అది మీరు యూజ్ చేసే బట్టి మీకు అది వేవ్ ఆఫ్ కూడా అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో వర్చువల్ అండ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ వస్తుంది. అంటే వర్చువల్గా యాప్లో క్రెడిట్ కార్డ్ ఉంటుంది, దాన్ని ఆన్లైన్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫిజికల్గా ఇంటికి కార్డు కూడా వస్తుంది, దాన్ని మీరు ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్. ఇప్పుడు ఈ కార్డుకి అప్లై చేయడం కోసం పైన మీకు మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్ అడుగుతుంది. సో ఆ రెండు ఎంటర్ చేయండి. తర్వాత కింద పర్మిషన్ టిక్ పెట్టుకోండి. డౌన్లోడ్ ది యాప్ నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్లో మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్బిఎం క్రెడిలియో క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అక్కడ కింద జాయిన్ ఎస్బిఎం క్రెడిలియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు డైరెక్ట్గా SMS సెండ్ చేయడానికి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మీ యొక్క మొబైల్ నుంచి SMS సెండ్ అవుతుంది వెరిఫికేషన్ కోసం. సో అక్కడ సెండ్ నౌ మీద క్లిక్ చేస్తే సెండ్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా చెకింగ్ యువర్ సిమ్ అని అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా చూస్ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది వస్తుంది. అక్కడ మీకు పైన లైన్ ఉంటుంది, మినిమం 5,000 నుంచి అప్ టు 50,000 అని చెప్పి. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చేస్తారో సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం 5,000 సరిపోతుంది. 5,000 అలా డ్రాగ్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే అలాగే ఉంచేసుకోండి 5,000. ఆ కింద మీకు డిపాజిట్ అమౌంట్ ఎంత చేస్తున్నారో చూపిస్తుంది 5,000. మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుందని చెప్పాను కదా మనకి 7%, అది కూడా కలిపి మీకు 1 ఇయర్లో ఎంత అవుతుందో చెప్తున్నారు, 5,385 రూపీస్. అండ్ మెచ్యూరిటీ డేట్ అంటే 1 ఇయర్కి ఎంత టైం పడుతుందో చూపిస్తుంది. అండ్ లిమిట్ వచ్చి 4,500 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ 5,000 డిపాజిట్ చేస్తే 4,500 రూపీస్ వస్తుంది. ఎందుకంటే మీరు చేసే డిపాజిట్ ఏదవుతుందో ఫిక్స్డ్ డిపాజిట్, దాంట్లో మనకి 90% మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కింద వాళ్ళే యాడ్ చేసి ఇచ్చేస్తారు. మీరు 5,000 డిపాజిట్ చేస్తే దాంట్లో 90% అంటే 4,500 ఈ క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మళ్ళీ రీపేమెంట్ చేస్తూ ఉండొచ్చు. అలా మీకు అది ఎవ్రీ మంత్ సర్క్యులేట్ అవుతుంది. అండ్ మీరు కార్డ్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీకు ఏదైతే డిపాజిట్ చేస్తారో ఫుల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది కావాలంటే. అది మీకు లాస్ట్లో చెప్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ మీకు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్ టిక్ పెట్టుకొని చూస్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో పాన్ కార్డ్ నెంబర్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మ్యారేజ్ స్టేటస్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఎంటర్ చేసుకుంటే దానికి OTP వస్తుంది, ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి, దానికి OTP వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఏమున్నాయి అవన్నీ చూపిస్తుంది. వాటన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే
అన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. కింద మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా ఇంటికి, అదే మీకు ఆధార్లో ఉంటున్న అడ్రస్కి పంపాలనుకుంటే కనుక సెండ్ మై ఫిజికల్ కార్డు టు ద అబవ్ అడ్రస్ అని టిక్ పెట్టుకోండి. లేదు మీరు ఇప్పుడు ఆధార్లో ఉంటున్న అడ్రస్కి మీరు ఉంటున్న అడ్రస్కి డిఫరెన్స్ ఉంటే అక్కడ యాడ్ ఏ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఇచ్చి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్ అని, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అని, అవన్నీ బేసిక్గా ఇవ్వండి. సో అది ఇచ్చిన తర్వాత మీకు బాటంలో నామినీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, అదైతే కన్ఫర్మ్గా ఇవ్వండి. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, సో ఎవరో ఒకరిది నామినీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు 5,000 రూపీస్ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అది కూడా మీ యొక్క నేమ్ మీదే ఉండాలి. సో ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కూడా అవన్నీ సెలెక్ట్ చేసుకొని వెరిఫై నౌ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది బ్యాంక్ నేమ్. కింద మీకు జీపే అని ఉంది కదా, ఆ పక్కన చేంజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు యూపీఐ ఆప్షన్ వస్తుంది. మీ ఫోన్లో ఏవైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో అవి చూపిస్తాయి. దాంట్లోంచి మీకు ఎందులోంచి అమౌంట్ ఉందో ఆ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముందు ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ యూపీఐ నుంచే మీరు పేమెంట్ చేయాలి. సో ఇక్కడ మీరు గూగుల్ పేలో ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ పేమెంట్ కంప్లీట్ చేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ విధంగా పేమెంట్ సక్సెస్ అనేది వస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు వీడియో కేవైసీ సంబంధించిన లింక్ అనేది మీకు జీమెయిల్కి వస్తుంది. మీరు ఇచ్చిన జీమెయిల్ ఉంటుంది కదా, దానికి వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వీడియో కేవైసీ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మీకు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మీరు ఎంతవరకు ఫిల్ చేశారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ డీటెయిల్స్ వాళ్ళు మళ్ళీ అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారు మీరే కాదని. సో అదంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అయిపోతుంది. ఈ విధంగా మీకు వీడియో కేవైసీ రివ్యూవింగ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత వితిన్ మీకు 24 అవర్స్లోగా ఇది సక్సెస్ అయితే కనుక మీకు ఈ విధంగా కార్డ్ అనేది చూపిస్తుంది. కంగ్రాచులేషన్ అని చెప్పి గ్లిడ్ అని కింద ఎస్బీఎం బ్యాంక్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ పర్సనలైజ్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేసుకుని కార్డ్ మీద ఏ విధంగా నేమ్ కావాలో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడే పైన మీకు స్కాన్ అండ్ యాక్టివేట్ ఒక ఆప్షన్ ఉంటుంది. మీ ఇంటికి ఫిజికల్ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు కార్డ్ వస్తుంది కదా, ఆ కార్డ్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దాన్ని మీరు బయట యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ యాప్లోనే మీకు వెర్చువల్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది. దాని డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్లో రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఇన్ కేస్ మీరు కార్డ్ క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక వితిన్ 6 months మీరు కార్డు ఇప్పుడు తీసుకున్నారు, ఇంకా 6 months కూడా కంప్లీట్ అవ్వకుండా కానీ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం మీకు 599 రూపీస్ అనేది ఛార్జెస్ పడితే ఆ ఛార్జెస్ కట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీకు రీఫండ్ వస్తుంది. లేదు 6 months తర్వాత అయితే కనుక మీరు క్యాన్సిల్ చేసింది అప్పుడు మీకు ఫుల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 6 monthsకి ఆ రెండు కలిపి మీకు బ్యాక్ అయితే వచ్చేస్తుంది రీఫండ్ కింద. అండ్ అంతేకాకుండా రిమైనింగ్ ఏమైనా ఛార్జెస్ ఉంటాయో మనకి లేట్ ఫీజ్ చేస్తే మనం ఏదైతే అమౌంట్ యూజ్ చేసుకున్నామో ఈ క్రెడిట్ కార్డ్ నుంచి అది లేట్గా కానీ పే చేస్తే మనకి 199 రూపీస్ ఛార్జెస్ పడితే లేట్ చేసినందుకు. సో ఇలా మనకి పక్కన చూడండి, స్క్రీన్ షాట్ పెడుతున్నాను. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇన్ టైంలో యూజ్ చేస్తూ పేమెంట్ చేస్తూ ఉండండి. అప్పుడే మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అదేం 1 month or 2 months పెరగదు. సో మన క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 months పైన పడుతుంది కాబట్టి సో 1 year అయినా ఖచ్చితంగా యూజ్ చేయండి. అప్పుడే మీకు బెటర్ సిబిల్ స్కోర్ అయితే పెరుగుతుంది. అప్పుడు రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.